నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సాదా సీదాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట. పలు చోట్ల పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఓపెన్ కాస్ట్ 1లో భారీ పేరు. 4 కార్మికులు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదని, ఈరోజు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందని సీఎం అన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారమైందన్నారు కేసీఆర్. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవుతుందని సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, జె సంతోష్ కుమార్, కెఆర్ సురేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, నాగేందర్, ఆత్రం సక్కు, రైతు బంధు అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాదాసీదాగానే నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఉదయం 9:30 అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, డిఎస్పీ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అసిస్టెంట్ కలెక్టర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫోటో ఫోటో తీసుకోండి. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ. Rahat! Rahat! Devam et!
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బడుగు లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, జెడ్పీ చైర్మన్ గుజ్జా దీపికా యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు అల వెంకటేశ్వరరెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షులు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ రేమా రాజేశ్వరులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ఇలా తీసుకురావడం జరిగింది. అది నిరంతరంగా కొనసాగుతుంది. గ్యారెంటీగా కూడా ప్రతి పేదవానికి ఇల్లు వచ్చేంత వరకు కూడా ఈ పథకం గ్యారెంటీగా ఉంటుంది. అనేక కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఈరోజు గతంలో ఆ చరిత్ర చూస్తే చాలా బాధ అవుతుంది. మొన్ననే మీ మీటింగ్ పోయినప్పుడు ఇక నుంచి ఉండదు. ఖచ్చితంగా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా పేద వర్గాలకు రుణాలు కావచ్చు, రైతాంగానికి రుణాలు కావచ్చు, వడ్డీ రుణాలు కావచ్చు, మహిళలకు ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పరిచి బలోపేతం చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 1000 కోట్లకు పైగా గత 4-5 సంవత్సరాల్లో రుణాలు ఇవ్వడం జరిగింది. మొన్న ఈ సంవత్సరంలో కూడా 150 కోట్ల రూపాయల వరకు ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. మరి మెప్మా ద్వారా కూడా మహిళలకు ఆర్థికంగా బాగుపడడానికి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి జిల్లా యంత్రాంగం కూడా కష్టపడి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మహిళలకు చేయూతనివ్వాలి, పేద కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడేటువంటి ఏమేమి చేయాలనేటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మన పీపీ కిట్లు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇక్కడ పీపీ కిట్స్ తయారు చేసి మరి ఇక్కడి నుంచి అనేక కేంద్రాలకు పంపినటువంటి చరిత్ర కూడా ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఆ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ చెప్పగానే ఒక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి ఆ మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న తెలంగాణ అని, బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ బాధ్యులు కావాలన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమంలో తెలంగాణ సీమాంధ్రం చేస్తున్న అవినీతి పరిపాలన కానివ్వండి, నిధుల నియామకాలలో వ్యత్యాసం కానివ్వండి, అన్ని చూసి భరించలేకనే మన స్వపరిపాలన మనకు కావాలని చెప్పి కొట్లాడి ప్రాణాలు త్యాగం చేసి ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ సాధన కోసం అమరవీరులై సాధించి పెట్టిన తెలంగాణ ఈరోజు మనందరం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సుపరిపాలన సాగిస్తూ ఈరోజు స్వర్ణాంధ్ర తెలంగాణగా ఉండాలని చెప్పి ఆకాంక్ష ఏదో కలగనుడు ఆ రోజు ఉద్యమాల్లో పల్లెను తిరిగి పల్లెల్లో నిద్రలు చేసి ఉద్యమాలు చేసి ఏదో కలగనుడు ప్రజల యొక్క సమస్యలు, తెలంగాణ పడుతున్న వ్యవసాయ రంగం కావచ్చు, నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, మనకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అన్ని రకాలుగా మనకు జరుగుతున్న వ్యత్యాసం పైన ఈరోజు మనకు కొట్లాడి సాధించి పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్ని కులాలకు సకల జనులందరూ కూడా ఈరోజు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, రైతాంగం అంతా ఆత్మహత్య లేని తెలంగాణ ఉండాలని చెప్పి ఈరోజు మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అన్ని వర్గాలకు పెన్షన్ల కార్యక్రమం కానీ, కళ్యాణలక్ష్మి కార్యక్రమం కానీ ప్రతి వర్గాన్ని కూడా అర్పణ చేసుకుని ఇలా రెండవసారి ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టి ప్రజలందరూ సుఖసంతం ఉండే విధంగా ఇలా వ్యవసాయం పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా అన్నీ కూడా మరి ఇలా సంబరపట్టి ఈరోజు మన సుపరిపాలన మనందరం కూడా ఈ తెలంగాణ ప్రాంతాల భారతదేశంలోనే మన అభివృద్ధిలో అగ్రగామి ఉండే విధంగా వారు నిరంతరం చేస్తున్న కృషి మనందరూ కూడా సంతోషకరం. వారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కొన్నాళ్ళు ఇంకా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి ఆదరించాలని, ఇవాళ ప్రజలందరూ కూడా ఏ కలగకపోయినా ఏ కార్యక్రమం తీసుకుని కూడా కేసీఆర్ చెప్తే ఒక మాట చెప్తే మరి ఏదో మనకు లాభం జరుగుతున్న ఆలోచనలో ఈరోజు రైతాంగం కావచ్చు, ఈ ప్రజలందరూ కూడా వారి యొక్క ఆలోచనలు నెమరువేసుకొని మనందరం కూడా పాటిస్తున్నాం. ఇవాళ వారు తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు కూడా పక్క రాష్ట్రాల్లో కూడా మరి ఆయన యొక్క అడుగుజాడలు నడుస్తూ వారి చేసే సంక్షేమ పథకాలు ఆకర్షులై
పక్క రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు మరి ఇలా ముందుండే కార్యక్రమం అందరం చూస్తున్నాం. ఇలా టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీగా రెండోసారి ప్రభుత్వం తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఒక అతిపెద్ద పార్టీగా స్థాపించబోయే కార్యక్రమం కూడా మరి కేసీఆర్ నాయకత్వం జరగబోతుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాసియం వినయ్ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకు వెళుతోందని, కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ వైపు పరుగులు పెడుతున్నామన్నారు. హాలియా మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ఇంద్ర హిమాచల యమునా గంగా జల జల తవ శుభ నామ ఉద్యమం చెన్నారెడ్డి కాలంలో ప్రారంభమైంది. మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్రను తెలంగాణ విముక్తి జరిగి అనేక పోరాటాలు చేసి త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి మొత్తం అన్ని రకాలుగా అన్యాయం చేస్తుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కలపగానే. దాని తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు పెద్ద ఎత్తున అన్యాయాన్ని అరికట్టాలని జయశంకర్ గారి నాయకత్వంలో పెద్ద పోరాటం మొదలైంది. దాన్ని చెన్నారెడ్డి ఊపందుకొని మధ్యనే నీరు కాచి విద్యార్థి అమరవీరులైనారు, చెన్నారెడ్డి గవర్నర్ అయ్యారు. అందుకే 14 సంవత్సరాలు కృషిలాగా పోరాటం చేసి అందరికీ అన్ని రకాల మేలు జరగాలి, నేను కేసీఆర్ తావరణ కావాలి, తెలంగాణ తెలంగాణ వచ్చేంత వరకు పట్టుబట్టి తెలంగాణ తెచ్చిన జాతి తెలంగాణ. అందుకే ఎవరు ఏ రాజకీయాలున్నా తెలంగాణ ఇచ్చిన ముఖ్యమైన నాయకుడు కేసీఆర్ అని నమ్మకం చెప్పకపోదు. అందుకే ఈరోజు రాష్ట్రం ఏర్పడితే మీకు పరిపాలన రాదన్నారు. పెద్దలందరూ తల ఉంచుకునే విధంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచంలోనే లేని విధంగా రైతులకు సహాయం చేస్తున్న తీర్మానం భరించాలని ముందటి లోపు ఏ రకంగానైనా తెలంగాణ రాష్ట్రానికి అన్ని వైపుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ అతీతంగా పరిపాలనా విధానానికి ప్రభుత్వ విధానానికి మద్దతు ఇవ్వాలని చెప్పించుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. అనంతరం అంజయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాం, తాగునీరు అందిస్తున్నాం, రైతు బంధుతో అన్నదాతలను ఆదుకుంటున్నాం, ఎన్నెన్నో ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నాం. 10 ఏళ్లు చేతకాని వాళ్లలా పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ధ్వజమెత్తారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్ త్వరలోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పథకం పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతిపక్షాలు ఇవేమీ చూడకుండా కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేసే ధోరణితో ఆలోచిస్తున్నారని అంజయ్య యాదవ్ అన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన తెలంగాణను మేము అభివృద్ధి చేసుకున్నాం. మానవుల జీవితాలు కూడా మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కలకాలం జీవించాలనే ఉద్దేశంతో మీరంతా సామాజిక దూరాన్ని పాటించి ప్రభుత్వం ఇచ్చే సలహాలను పాటించి మీరందరూ జాగ్రత్తగా ఉండి కరోనాను ఎదుర్కొనాలని మనం చేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలన్న డిమాండ్తో టీపీసీసీ ఉద్యమించింది.
పలు చోట్ల పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు రేవంత్ రెడ్డిని కొడంగల్లో హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి బయటకు వెళ్లకుండా పోలీసులు మోహరించారు. మళ్లీ ఏమనుకున్నారో ఏమో ఆయన్ని స్టేషన్కు తరలించి కూర్చోబెట్టారు. అటు నెట్టెంపాడుకు వెళ్లేందుకు సిద్ధమైన టీ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గద్వాల జిల్లా శాంతినగర్లో సంపత్ కుమార్ను గృహ నిర్బంధం చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా పోలీసులు మోహరించారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శనకు వెళుతున్న టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ను, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిలను మాల్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆపాలని మేము నిరసన తెలపాలి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో నిరసన తెలపడానికి వీల్లేదు, ఊరుకునేదే లేదని పోలీసులతో నిర్బంధిస్తున్నాం. దీని అర్థమైంది మీరు చెప్పు, నాకు అర్థం కాలేదు. కేసీఆర్ ఎవరి వైపు ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాడా, తెలంగాణ సమాజం వైపు ఉన్నాడా? ఇవాళ ఈ జీవో అమలు జరగొద్దని తెలంగాణ సమాజం అంతా అంటుంది. తెలంగాణ సమాజం నిరసన తెలపదలుచుకున్నది. ఈ నిరసన ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలంగాణ ప్రజల జీవం వ్యతిరేకంగా ఉందని అర్థం కావడానికి ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. పోలీసుల చేత నియంత్రిస్తున్నాడు కేసీఆర్. సో అంటే కేసీఆర్ బరి తెగించి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహారం చేస్తున్నాడు. ఇవాళ మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? నేను ఇంతకుముందు అదే అడిగిన అడిషనల్ ఎస్పీ గారిని. అయ్యా అక్కడ సెక్రటేరియట్ లేదు, అక్కడ కేసీఆర్ ఇల్లు లేదు, అది కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు, కేటీఆర్ రాజకార్యాలు వెలుగబెట్టే జన్వాడ రాజమహల్ కాదు, లక్ష్మీదేవిపల్లిలో శల్కలు అవి. శల్కలలో పోయి సేపు చెట్టు కింద కూర్చుంటాం అన్నాం. మేము ఎందుకు అడ్డుకుంటుండు? పోనీ మేము రాష్ట్ర రోకో చేస్తున్నాం, లేకపోతే పట్టణంలో ఉన్నాం, లేకపోతే హైదరాబాద్లో దిగ్బంధం చేస్తున్నాం అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే అర్థం ఉంది. అడవిలా లక్ష్మీదేవిపల్లి కాడ చెట్టు కింద మేము కూర్చుంటాం ఆయన నలుగురము. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చనైనా కనిపింపగలుగుతుందేమో జగన్మోహన్ రెడ్డి నీళ్ళ దొంగతనాన్ని ఆపుతారేమో అని అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి చిన్న ఇబ్బంది కూడా జరగొద్దని చెప్పి ఇవాళ పోలీసుల కాపలా ద్వారా మొత్తం నియంత్రిస్తున్నాడు. అంటే ఏంది? బాజాప్తా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి జల దొంగతనానికి సహకరిస్తున్నాడు. వాటిని కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరనే కొనాలి. తెలంగాణ ద్రోహి నాయకు రాజగోపాల్ దగ్గరనే కొనాలి. అట్లా కూడా కేసీఆర్కు మళ్ళీ కమిషన్లు వస్తాయి. ఎత్తిపోతల పథకం ద్వారా ఒక రకం కమిషన్లు, ఎత్తిపోతల పథకానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు ద్వారా ఇంకొక రకం కమిషన్లు, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులను చంపేయడం ద్వారా మళ్ళీ ప్రైవేట్ పవర్ ప్రాజెక్టులలో విద్యుత్ కొంటే మళ్ళీ కమిషన్. మొత్తం తెలంగాణను పార్టీ ఫిరాయింపులు, టెండర్లు, కమిషన్ల మయం చేసిండు కేసీఆర్. ఉద్యమ స్ఫూర్తి పోయింది, జయశంకర్ స్ఫూర్తి పోయింది, కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి పోయింది, 1200 మంది విద్యార్థి అమరవీరుల స్ఫూర్తి గాలికి వదిలేసి కాంట్రాక్టర్లు, కమిషన్ల చుట్టూతో ఇవాళ తెలంగాణ తిప్పుతున్నాడు కేసీఆర్. ఇది చాలా దుర్మార్గం. 6 సంవత్సరాల సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఏమొచ్చింది మనకు, ఏం తెచ్చింది కేసీఆర్, ఏమి ఇచ్చింది కేసీఆర్, మన జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉంటే ఎవరి బతుకన్నా బాగుపడ్డదా? ఎవరి జీవన ప్రమాణాలు ఏమన్నా మెరుగైనాయా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 6 ఏళ్లలో 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 11 లక్షల కోట్ల రూపాయల ప్రకారము ఒక్కొక్క నియోజకవర్గానికి 119 నియోజకవర్గాలకు లెక్కేస్తే దాదాపుగా కొన్ని వేల కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రావాలి. ఒక్క గ్రామానికి 12,000 గ్రామాలు లెక్కేసుకుంటే ఒక్కొక్క గ్రామానికి 60 కోట్ల రూపాయలు రావాలి. ఈ పక్కనున్న కొండరెడ్డిపల్లికి ఎంత వచ్చింది? 60 అడుగులు వేసిన రోడ్డు నేను ఉన్నప్పుడు వేసింది కంకర తేలిపోయింది ఇప్పటివరకు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్టలో మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎరుకల సుధా, యాదాద్రి దేవాలయం కార్యాలయంలో ఈవో గీతారెడ్డి, పోలీస్ స్టేషన్లో ఏసీపీ నరసింహారెడ్డిలు జెండా ఆవిష్కరణ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని అమరవీరుల స్మారక స్తూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఓపెన్ కాస్ట్ 1లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 4 కార్మికులు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహాలక్ష్మి ఓబీ కంపెనీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బ్లాస్టింగ్ సమయంలో మిస్ఫైర్ కావడంతో ప్రమాదం జరిగింది. మృతులను రాకేష్, బండారి ప్రవీణ్ గోదావరి ఖని, రాజేశం కమాన్పూర్, అంజయ్యలుగా గుర్తించారు. గోదావరి ఖనిలోని సింగరేణి ఆసుపత్రికి అధికారులు మృతదేహాలను తరలించారు. క్షతగాత్రులు వెంకటేష్, భీమయ్యలను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. సంఘటన ఉందో ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని, సానుభూతిని ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం ఖచ్చితంగా చనిపోయినటువంటి 4 వ్యక్తులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వైపు నుండి ఈ 3కి ఎవరైతే ఇప్పుడు సీరియస్గా ఉన్నారో ఈ 3కి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము వైద్య ఉన్నతాధికారులను కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది, కోరడం జరిగింది. వారికి వెంకటేష్ అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడే ఇక్కడ హాస్పిటల్ నుండి ఉన్నత వైద్యం కోసం ఇప్పుడే షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి సింగరేణి యాజమాన్యం అదేవిధంగా ఈ OC1 యాజమాన్యం ఏదైతే సాంకేతిక తప్పులు చేసినట్లయితే తేలినట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వాళ్ళ మీద కూడా విచారణ జరిపించి వాళ్ళ మీద కూడా ప్రభుత్వం తరఫున చర్య తీసుకుంటామనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ప్రభుత్వం వైపు నుండి కూడా ఎలాంటి సహాయ సహకారాలు వాళ్లకు చేరవలసి ఉన్నా ఒకవైపు సింగరేణి యాజమాన్యంతో మరొక వైపు OC యాజమాన్యంతో మేము మాట్లాడి వారికి న్యాయం చేస్తామని చెప్పేసేసి తెలియజేస్తూ వారికి మరొకసారి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఆవిర్భావం రోజు దారుణమైన సంఘటన ఈరోజు సింగరేణి యాజమాన్యం తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల జరిగిందనే విషయం ఈరోజు మనం స్పష్టంగా చూస్తాను. ఇవాళ 6 కార్మికులు తీవ్రంగా గాయపడి 4 ముక్కలై మొండ నుంచి తల వేరైనటువంటి సంఘటన, కాలు చేతులు వేరిపోయి నడుము వరకు ఊడిపోయి అసలు కనివిని ఎరగని రీతిలో భయంకరమైనటువంటి మృత్యువాత పడ్డటువంటి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. తక్షణం వాళ్ళకి 50 లక్షల రూపాయలు చెప్తున్న ప్రతి ఒక్కరికి చనిపోయిన బాధితులకు ఇవ్వాలి. అదే మాదిరి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సింగరేణిలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత ఎవరైతే ఆ కాంట్రాక్టర్స్ ఉన్నారో వారికి తగిన శిక్ష విధించాలి. అక్కడ ఉన్నటువంటి సింగరేణి నాయకులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను సస్పెండ్ చేస్తూ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పాలకులందరూ కూడా వచ్చినారు. మరి ఈరోజు ఎక్కడ ఇలా కేవలం నిర్లక్ష్యం. మొన్న ఒక కార్మికుడు మిస్ అయిపోయినాడు. అక్కడ ఆ మైన్లో ఎక్కడికి పోయిందో తెలిసి వాళ్ళకి ఒక రూట్ అని చెప్పినా కూడా ఆ ప్రాంతానికి పోకుండా ఇవాళ పోలీస్ జాగిలాలో ఇంకెవరితో పోతే ఒకవేళ ఆయన దొరికితే మా యొక్క పనితీరు తప్పు పడతారు అనే నిర్లక్ష్యంతో ఆ ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. మళ్ళీ ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నా కూడా సింగరేణి యొక్క వ్యవస్థ పూర్తి భద్రత తీసుకుపోవడం వల్లనే ఇలాంటి ఒక భయంకరమైనటువంటి ఇలా బ్లాస్ట్లకు నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యవస్థతోటి నష్టం జరుగుతుంది. మెదక్ జిల్లాలోని శంకరంపేటలో అమరవీరుల స్తూపం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి నివాళులు అర్పించారు. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం మోడీపూర్ గ్రామంలో మేకల కాపరి మద్దూరు రాములకు చెందిన 11 మేకలు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు 1,60,000 రూపాయలు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. సర్పంచ్ స్వప్నరవి మాట్లాడుతూ బాధితుడిని ఆదుకునే విధంగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ONGC రాజమండ్రి అసెట్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా
ఆదేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రతిరోజు 8,000 టన్నుల ఆయిల్ ఉత్పత్తి తగ్గిందన్నారు. కోనసీమలో గ్యాస్ లీకేజీలను అరికట్టేందుకు 20 చోట్ల పైప్ లైన్లను పూర్తిగా మార్చాల్సి ఉందన్నారు. పనులు చేసేందుకు అనుకూలంగా ఉంటే 2 నెలల్లోనే పైప్ లైన్లు మార్పు చేస్తామన్నారు. గ్యాస్ లీకేజీ ఏర్పడితే సమాచారం కోసం ఓఎన్జీసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800-1800-88ని ఏర్పాటు చేశామని ఆదేశ్ తెలిపారు. Krishna, East Godavari and West Godavari. And major operations, as you know, they are concentrated in East Godavari. Now, in the particular fields, say oil field, we have a Malleshwaram field. So from there, we are getting just very in a near future, maybe 15 days maximum, 2 wells. So we will add those 2 wells production, and then 6 wells also we have planned this year. So we want to raise this oil production level from 600 to 800 level at the end of year. But if you see for the year as an average, it will be about 700 ton per day. Now coming to the gas, we have 2.5, but we have plans for the hydrofracturing jobs in the Mandapeta area, and some other wells are also planned in the Mandapeta area, which are just maturing very recently. Another well in GS15, that is near Odalarabu area. Now that with these wells, we will raise this level to 2.7 on an average, and maybe at the end of the year, it will be 2.8 million meter cube per day. So that is the plan. Coming to the, as you know, we have very strong service teams, and the one of the costliest component of the well cost is our drilling services operations. And for drilling the wells, we have 15 drilling rigs, and 9 rigs are our own rigs, and 6 are from the private sector we have hired. Now when the wells are flowing, then with time they become sick. How they can become sick? Either the zone which you are producing, say 3 km down or 4 km down, due to some water ingress. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాదా సీదాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట. పలు చోట్ల పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఓపెన్ కాస్ట్ 1లో భారీ పేరు. 4 కార్మికులు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.